అధికారం అదొక మత్తు. ఆ మత్తులో మునిగి తేలే వారికి బాధ్యత గుర్తుంటదు, గతం గుర్తుంటదు, భవిష్యత్తు అంతకంటే గుర్తుంటదు. సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల తీరు అలాగే ఉంది. 7 పదుల వయసులో చంద్రబాబు పడిన అలుపెరగని శ్రమ, పవన్ కళ్యాణ్ అంకుటిత దీక్ష, లోకేష్ యువ కిషోరపు పాదయాత్రల ఫలితంగా కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కష్టపడి సాధించిన అధికారాన్ని నిలబెట్టుకోవాలనే సోయి మరచిన కొందరు తెలుగు తమ్ముళ్ళు అధికారం అందగానే గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. ప్రభుత్వ పరువును బజారుకీడుస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను తుంగలు తొక్కుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఇటీవల మునిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ పులికాట్ తీరాన విదేశీ విహంగాల విందును కనులారా వీక్షించాల్సిన తరుణంలో అంతర్గత విభేదాలు గుప్పుమంటున్నాయి. పక్షుల కిలకిలరావాలు మాటున నేతల కుయుక్తులు బయటపడ్డాయి. అసలు వినువీధిలో విహంగాల చప్పుడు మాటున లోపల ఏం జరిగింది? పక్షుల పండగ ఎందుకు పలచనైంది? తెలుసుకుందాం పదండి. గత ప్రభుత్వ హయాంలో పక్షుల పండుగ పూర్తిగా పడకేసింది. పర్యాటకులు లేక పులికాట్ సరస్సు తీరం వెలవెలబోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలనే సదుద్దేశంతో మళ్లీ ఫ్లెమింగో ఫెస్టివల్ కు జీవం పోసింది. జనవరి 10, 11, 12వ తేదీల్లో 3 రోజుల పాటు సూళ్లూరుపేట వేదికగా పక్షుల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. విదేశీ విహంగాల రాకతో పులికాట్ సరస్సు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాలు పక్షి ప్రేమికుల సందడితో కళకళలాడాయి. వేలాది మైళ్ల దూరం నుండి ఎగిరివచ్చే ఆ అందమైన పక్షులను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు. ఈ పండుగ ద్వారా విదేశీ విహంగాల ఖ్యాతిని తెలుగు, తమిళ రాష్ట్రాలకు విస్తరింపజేయడంతో పాటు పర్యాటకంగా సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకోసమే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం వైపు నుంచి ఇంత స్పష్టమైన విజన్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ప్రభుత్వ ఆశయం గొప్పదే అయినా ఆచరణలో మాత్రం అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వ స్థాయిలో నిర్వహించిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ లోపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పక్షుల పండుగ అంటే కేవలం వేదికపై ఉపన్యాసాలు దంచడం కాదు, వచ్చే పర్యాటకులకు కనీస మౌలిక వస్తువులు కల్పించడం అనే కనీస జ్ఞానాన్ని నిర్వాహకులు మరిచారు. 3 రోజుల పండుగకు వేలాది మంది జనం తరలివస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా వేల మందితో నిర్వహించే సభా ప్రాంగణంలో మహిళలు, చిన్న పిల్లలతో వచ్చిన కుటుంబాలకు మరుగుదొడ్లు ఏర్పాటుపై కనీస శ్రద్ధ చూపించకపోవడం దారుణం. పొరుగు ప్రాంతాల నుంచి విచ్చేసిన పర్యాటకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. స్టేజ్ నిర్మాణం దగ్గర నుంచి సందర్శకులు కూర్చునే కుర్చీల వరకు, వాహనాల పార్కింగ్ దగ్గర నుంచి ప్రవేశ ద్వారాల వరకు ఎక్కడా ఒక స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది. పండుగ ఉల్లాసాన్ని పంచాల్సింది పోయి పర్యాటకులకు చికాకు తెప్పించింది. ఏ కార్యక్రమానికైనా నేతల హంగు, ఆర్భాటం లేకపోతే కళ తప్పుతుందనేది ఈసారి పక్షుల పండుగ సభావేదికగా స్పష్టంగా కనబడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఒక రేంజ్లో ఉండేది. పండుగ ప్రారంభోత్సవానికి కనీసం 3-4 మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ తరలివచ్చేవారు. పండుగకు వారం రోజుల ముందే వారికి అధికారిక ఆహ్వానిక పత్రికలు అందేవి. భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ తారల సందడితో ప్రజల్లో ఫుల్ జోష్ నింపేవారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. పట్టించుకునే నాథుడు లేని పండుగగా ఇది మిగిలిపోయింది. జిల్లాలోని ఎందరో కీలక ప్రజాప్రతినిధులకు, చివరికి స్థానిక అధికార పార్టీ నాయకులకు ఆహ్వానాలు అందలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యులు లేకుండా ప్రారంభమైన తొలి పక్షుల పండుగ ఇదే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక ఈసారి ఏర్పాటు చేసిన సినీ అట్రాక్షన్ కూడా ఆశించిన మేర జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ ప్రభావం జనాల రాకలో స్పష్టంగా కనిపించింది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యాపార స్టాళ్లు, ఫుడ్ కోర్టులు జనం లేక వెలవెలబోతున్నాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఆదాయం పొందలేక నిరాశ చెందారు. ఇంతటి నిర్వహణ వైఫల్యానికి, పండుగ కళ తప్పడానికి అసలు కారణం సూళ్లూరుపేట అధికార పార్టీలో రాజుకున్న గ్రూపు రాజకీయాలే.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పార్టీ ఒక్కటే అయినా నేతలు మాత్రం 3 వర్గాలుగా విడిపోయారు. స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ వర్గం ఒకటి కాగా, పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తిగా మన్ననలు పొందిన సీనియర్ నేత కొండేపాటి గంగాప్రసాద్ వర్గం మరొకటి. మరో కీలక నేత వేనాటి సతీష్ రెడ్డి వర్గం ఇంకొకటిగా తయారయ్యాయి. ఈ 3 వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ గ్రూపు తగాదాల ప్రభావం నేరుగా ఫ్లెమింగో ఫెస్టివల్ పై పడింది. 3 రోజుల పండుగకు వేలాది మంది జనమొస్తారని తెలిసినా అందుకు తగ్గట్టుగా పోలీసు యంత్రాంగంతో పటిష్ట చర్యలు తీసుకునేలా చేయడంలో స్థానిక నాయకత్వం విఫలమైంది. ట్రాఫిక్ జామ్లు, సభాస్థలి వద్ద బారికేడ్లు, క్యూల నిర్వహణ లోపాలకు నేతల్లో సమన్వయ లోపమే ప్రధాన కారణం. పక్షుల పండుగ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాల్సిన నేతలు తమ వర్గ పోరుతో దాన్ని దిగజార్చారు. ఈ పండుగలో అత్యంత చర్చనీయాంశమైన అంశం సీనియర్ నేత కొండేపాటి గంగాప్రసాద్ గైర్హాజరు. ఫ్లెమింగో ఫెస్టివల్ అంటేనే రంగుల శోభ, సాంస్కృతిక కార్యక్రమాల హంగామా. గతంలో ఇలాంటి కార్యక్రమాలకు భారీగా వెచ్చించే సామర్థ్యమున్న కొండేపాటి ఈసారి ఇంటి కార్యక్రమాల పేరుతో పండుగకు దూరంగా ఉండిపోయారు. ఆయన దూరంగా ఉండడం వల్ల పండుగలో కళాకాంతులు లోపించాయనేది బహిరంగ రహస్యం. ఆయన గైర్హాజరు ప్రభావం ఎంతలా ఉండంటే తొలి 2 రోజుల కార్యక్రమంలో సభలో కనీసం కొండేపాటి గురించి ప్రస్తావన కూడా రాలేదు. పోనీ ఆయన రాలేదు అనుకుంటే సభా ప్రాంగణంలో ఆయన పేరుతో ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే అనూహ్యంగా చివరి రోజున గంగాప్రసాద్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు గుట్టుగా సాగుతోన్న వర్గపోరు గుసగుసలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. కావాలనే కొండేపాటిని పక్కన పెట్టారా, లేక ఆయనే దూరంగా ఉన్నారా అనే చర్చ జోరుగా సాగింది. కేవలం కొండేపాటి వర్గమే కాదు, మరో నేత వేనాటి సతీష్ రెడ్డి వర్గం కూడా పండుగకు అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. ఇటీవల కాలంలో పార్టీలో తమ నాయకుడు సతీష్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న భావనతో రెడ్డి సామాజిక వర్గం గుర్రుగా ఉంది. ఆ అసంతృప్తిని పక్షుల పండుగ వేదికగా వారు బయటపెట్టారు. ఇక కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తీరు కూడా శ్రేణులను అయోమయంలో పడేసింది. ఎమ్మెల్యేకు సహకరించే విషయంలో ఆయన మౌనంగానే మమా అనిపించారు. సభావేదికపై ఉన్నారే కానీ పక్షుల పండుగకు విజయవంతం చేయడంలో యాక్టివ్ రోల్ పోషించలేదనే విమర్శలున్నాయి. ఆయన స్తబ్దుగా ఉండిపోవడం కూటమి అభిమానులకు తలకొట్టేసినట్లయింది. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడంతో పండుగ ఉత్సాహం నీరుగారిపోయింది. ఇక సొంత పార్టీ నేతల నుండే సహాయ నిరాకరణ ఎదురైనా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సూళ్లూరుపేట మహిళా ఎమ్మెల్యే విజయశ్రీ మాత్రం ఒంటరి పోరాటం చేశారు. అధికారులను సమన్వయం చేసుకోవడం దగ్గర నుంచి ఏర్పాట్లను పర్యవేక్షించడం వరకు అన్నీ తానే చూసుకున్నారు. ఆమెకు అండగా ఆమె తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం నిలబడ్డారు. వీరు ఎంతగా చెమటోడ్చినప్పటికీ మిగిలిన కీలక నేతల సహకారం లేకపోవడంతో ఆశించిన మేర విహంగాల ఫెస్టివల్ విజయవంతం కాలేదని చెప్పాలి. ఒక దశలో ముగింపు సభకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయన రాకుండానే పండుగ ముగిసింది. మొత్తానికి ఎమ్మెల్యే కష్టం కూడా వర్గపోరు మంటల్లో బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇది పులికాట్ తీరంలో పక్షుల పండుగ ముసుగులో సాగిన పాలిటిక్స్ అసలు కథ. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడితే స్థానిక నేతల అనైక్యత, ఆధిపత్య ధోరణి దానిని ఎలా భ్రష్టు పట్టిస్తుందో చెప్పడానికి సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక ప్రత్యక్ష సాక్ష్యం. పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం నేతల తీరుతో వెనుకబడిపోతోంది. ఇప్పటికైనా కూటమి అధినాయకత్వం ఇలాంటి ద్వితీయ శ్రేణి నేతల తీరుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఎంతో కష్టపడి సాధించుకున్న అధికారం, ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఇలాంటి గ్రూపు రాజకీయాల కారణంగా పక్షుల పండుగలాగే పలుచనైపోయే ప్రమాదం ఉంది. విహంగాల సాక్షిగా జరిగిన ఈ రచ్చ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.